కార్యక్రమానికి సామూహిక నిరాహార దీక్ష ఫీజు పోరుపై సామూహిక నిరాహార జరిగితే పోరు కార్యక్రమానికి నాయకత్వం వహిస్తున్న రామయ్య గారికి మరియు అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి నీలం వెంకటేష్, నందగోపాల్ ఇంకా లీడర్ అందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ప్రభుత్వము ఈ విద్యా సంవత్సరం ప్రారంభమై 4 నెలలు గడుస్తుంది. ఇంతవరకు ఫీజుల రియంబర్స్మెంట్ బడ్జెట్ రిలీజ్ చేయమంటే తైతక్కలాడుతుంది. ఎందుకు తైతక్కలాడుతున్నాం అని చెప్పి నేను ముఖ్యమంత్రిని సవాల్ చేస్తున్నా. అరే పిల్లలు చదువుకుంటే కాంట్రాక్టర్ల బిల్లులేమో చెల్లిస్తున్నారు. కాంట్రాక్టర్ల బిల్లులు 1000 కోట్లు. ఈ కాలేజీ విద్యార్థుల బిల్లులు టోకెన్లు ఇచ్చినాయి 650 కోట్లు ఉన్నాయి. ఒక్క నిమిషంలో కొట్టొచ్చు. ఒక కాంట్రాక్టర్కి ఇచ్చే పైసలు కావు. ఎందుకు ప్రభుత్వము డబ్బులు రిలీజ్ చేయకుండా విద్యార్థుల జీవితాలతో 1 కాదు 2 కాదు 14 లక్షల మంది విద్యార్థుల యొక్క ఫీజులు 3 ఏళ్ళ బకాయిలు ఉన్నాయి. కాలేజీలు కూడా నడపలేని స్థితులు ఉన్నారు. వాళ్ళు కాలేజీలు మా ఫీజులు వస్తలే ఫీజులు కట్టమంటారు, లేకపోతే మేము కాలేజీలు బంద్ చేస్తామంటారు. కాలేజీలు బంద్ జరిపినటువంటి చరిత్ర ఈ దేశంలో ఎక్కడ లేదు, గతంలో కూడా లేనటువంటి. గత నెల లోపల 4 రోజులు కాలేజీలు బంద్ జరిపారు. అప్పుడు నేను కాలేజీ యాజమాన్యాలను పిలిపించి నేను ప్రభుత్వంతో మాట్లాడతా, మీరు ఫీజుల బకాయిలు ఇవ్వండి అని చెప్పాను. ఉప ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకుపోయాం, ఆర్థిక శాఖ మంత్రి దగ్గరికి, విద్యాశాఖ మంత్రి దగ్గరికి, అందరికి తీసుకుపోయి మాట్లాడినాం. 8 రోజుల్లో ఫీజుల బకాయిలు ఇస్తామన్నారు. కానీ ఎన్ని రోజులా? నెల మీద. 8 రోజులు కాదు కదా, 2 నెలలు అయితే కూడా ఇవ్వలేదు. అంటే ఫీజుల బకాయిలు ఇవ్వడానికి ఎందుకు కలకర? కాంట్రాక్టర్లు ఏమో కమిషన్లు ఇస్తారు, లంచాలు ఇస్తారు. పిల్లలు ఇవ్వరా? పిల్లల దగ్గర కూడా కమిషన్లు తింటారా, లంచాలు తింటారా? తిరగబడతారు పిల్లలు, తిరగబడతారు. ఈ కమిషన్ల ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరగబడితే ఏదో పోరాడి ప్రభుత్వాన్ని తీసుకున్నామని చెప్పి ఉదారంగా పోతున్నారు. కానీ మీరు కనుక ఫీజుల రియంబర్స్మెంట్ బకాయిలు ఇవ్వకపోతే అందరి భాగవతాలను గడ్డపారబెట్టి తవ్వి పైసలు ఈ 1 ఇయర్ లోపల ఎంత బడ్జెట్ వచ్చింది, అప్పులన్నీ తెచ్చిర్రు. ప్రజలందరికీ కూడా తెలవాలి. గత ఈ సంవత్సరం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 12 నెలలు అయింది. దాదాపు 85,000 కోట్ల అప్పులు తెచ్చిర్రు. 1,10,000 ఆదాయం వచ్చింది పన్నులు ఇతర రూపంగా. మొత్తం 1,95,000 కోట్ల ఇన్కమ్ వస్తే వీళ్ళు ఇచ్చింది ఏదైనా ప్రాజెక్టు కట్టిరా, ఏదైనా పెద్ద పెద్ద పనులు చేసిరా, రోడ్లు ఇచ్చినా ఏం చేయలేదు. కంపెనీలు పెట్టిరా, ఏం పెట్టలేదు. ఓన్లీ ఉద్యోగుల జీతాలు ఇచ్చిర్రు, కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లించరు. దీని మీద మేము ఒక ఉద్యమమే చేపట్టవలసి వస్తుంది. మీరు కాంట్రాక్టర్ల బిల్లులు కమిషన్లు తీసుకొని ఇస్తున్నారు. పిల్లలకు చదువుకునే పిల్లల యొక్క ఫీజులు స్కాలర్షిప్లు ఇవ్వమంటే వాళ్ళ ఉసూరు తీసుకుంటున్నారు. ఇంత దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాన్ని ఎప్పుడు నేను చూడలేదు. ముఖ్యమంత్రి గారికి దృష్టిలో లేదో ముఖ్యమంత్రి గారు వెంటనే ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడైనా మేము మీ దృష్టికి తీసుకొస్తున్నాం. పిల్లల యొక్క స్కాలర్షిప్లు ఫీజులు ఇవ్వడం లేదు, కాంట్రాక్టర్ల బిల్లులు ఇస్తున్నారు. ఈ ప్లే కార్డులు పట్టుకొని విద్యార్థులంతా రోడ్ల మీదకి వచ్చారు. అయినా మీ దృష్టికి రాలేదా? మీకు ఈ కమిషన్ల ప్రభుత్వము అని చెప్పి వాళ్ళందరూ తిరగబడుతున్నారు. ప్రజలలో తిరుగుబాటు జరిగితే ప్రభుత్వం ఇబ్బందుల పాలవుతుందని చెప్పి మేము అందరం హెచ్చరిస్తున్నాం. ఇప్పుడు లగచర్లలో ఏమైంది? ప్రజలలో అసంతృప్తి వస్తే తిరగబడ్డారు. అట్లాంటి తిరగబడే తత్వాన్ని ప్రజల్లో రానియొద్దు. మొదలే గమనించాలి. ఎంత 1000 కోట్లు ఇస్తే ఫీజుల బకాయిలు 2 దశలు 3 దశల్లో క్లియర్ అవుతుంది. ఇది ఇవ్వకుండా 14 లక్షల మంది విద్యార్థులతో మీరు పంచాయతీ పెట్టుకుంటే మీ మంత్రులు ఎమ్మెల్యేలను తిరగనీయమని చెప్పి కాలేజ్ పిల్లలందరూ ఎక్కడికక్కడ ఇప్పుడు జర పిల్లల్లో కాంపిటేటివ్ స్పిరిట్ వచ్చి ఉద్యమ స్ఫూర్తి కోల్పోయారు. కానీ మేము చదివే పీరియడ్ లోపల ఒక్క మంత్రిని ఒక ఎమ్మెల్యేని తిరగనీయలేదు. 1978 సెప్టెంబర్ 27 నాడు హాస్టల్ పెట్టాలి, స్కాలర్షిప్లు పెంచాలి, స్కాలర్షిప్లు అందరికి ఇవ్వాలని
2000 మందితోటి అసెంబ్లీ మీద దాడి చేసి తుక్కు వలగొట్టిన చరిత్ర విద్యార్థులది. అదేవిధంగా 1979 సెప్టెంబర్ 4 నాడు 4000 మందితోటి సచివాలయం మీద దాడి చేస్తే ప్రభుత్వం కంట్రోల్ కాలేదు. అప్పుడు ప్రభుత్వం పోలీస్ వ్యాన్లు, ఫైరింగు, వాటర్ క్యాన్లు, టియర్ గ్యాసులతోటి సిటీ అంతా అల్లకల్లోలమైంది. అట్లాంటి ఉద్యమ చరిత్ర విద్యార్థులది. ఇప్పుడు కూడా విద్యార్థులు రగులుకుంటున్నారు. కంట్రోల్ చేస్తున్న ముద్ర నాయన ఈ పొద్దు కాకపోతే రేపు వస్తాయి, రేపు కాకపోతే ఎల్లుండి వస్తాయని నచ్చ చెప్తున్నాం. అందుకే ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు సీరియస్గా తీసుకోవాలి. సీరియస్గా తీసుకొని వెంటనే చర్యలు తీసుకొని ఫీజుల బకాయిల మీద దృష్టి పెట్టి మొత్తం బకాయిలు 4000 కోట్లు ఉన్నాయి. 1000 కోట్లు 4 సార్లు ఇస్తే అయిపోయాయి. ఇవ్వడానికి ఎందుకు మీకు అభ్యంతరం? ఎందుకు మీకు అరక? మీ పిల్లలకు రావనే? మా పిల్లలు బీసీ, ఎస్సీ, ఎస్టీలు చదువుకుంటే ఓరుస్తలేరా మీరు? మీకు కడపమంటారా? మా పిల్లలు చదువుకొని డాక్టర్లు, ఇంజనీర్లు, కలెక్టర్లు అయితే మీకు ఎందుకు బాధ? మీకు ఎందుకు కడపమంటారా? చదువుకుంటున్నందుకు ఓర్వలేకపోతున్నారని అనేక మంది ఆఫీసర్లు కూడా చెప్తున్నారు. మంత్రులు, ముఖ్యమంత్రి ఏమయ్యా దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలో ఈ స్కాలర్షిప్లు, ఫీజులు పెట్టి ఎవరు ఊళ్ళల్లో వ్యవసాయం కూలీలు దొరుకుతలేరు, పనులకు దొరుకుతలేరు, ఈ కృష్ణాయికి ఏం పని లేదా అని అంటున్నారని ఆఫీసర్లు చెప్తున్నారు. అందుకే ఈ వైఖరి మార్చుకో. ఎప్పుడైతే జ్ఞాన సమాజం ఏర్పడుతుందో అప్పుడే ఆ సమాజం గొప్ప సమాజం. ప్రపంచంలో ఈరోజు మనం అగ్రదేశాలుగా చెప్పుకుంటున్నటువంటి అమెరికా, జపాన్, రష్యా, ఇండోనేషియా, ఇటలీ, ఫ్రాన్సు, జర్మనీ ఇలాంటి దేశాలన్నీ అగ్రదేశాలకు ఎందుకైనాయి? ప్రతి ఒక్కరు ఉన్నత విద్యలు చదువుకున్నారు కాబట్టి అయ్యారు. ఇక్కడ కూడా ఉన్నత విద్య అనేది మనం చాలా గర్వపడాలి. తెలంగాణలో దేశానికే గర్వపడే రీతిలో స్కీములు ఉన్నాయి. ఈ స్కీమ్లను కొనసాగించాలి. తీసే ఫీజుల రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ స్కీమ్ తీసేది ఏముంటుంది. స్కాలర్షిప్లు కూడా మనకు చాలా తక్కువ ఇస్తున్నది ప్రభుత్వం. 5500 ఇస్తారు మీరు. పక్కన ఏపీ లోపల 20,000 ఇస్తున్నారు, కర్ణాటకలో 15,000 ఇస్తున్నారు, మహారాష్ట్రలో 12,000 ఇస్తుంటే మీరు 5,000 ఇస్తారు. ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ మాదిరిగా 20,000 ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇంటింటికి, ఊరికి, కాలేజీకి ఉద్యమాన్ని తీసుకుపోతాము. మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు. మల్లు బట్టికి విజ్ఞప్తి చేస్తున్నాం. నువ్వు కూడా అప్పుడు హాస్టల్ ఉన్నావు, అయినప్పటికీ కూడా పిల్లలను చిన్న చూపు చూస్తే మానుకోవాలి. మానుకొని వెంటనే బడ్జెట్ ఇవ్వాలి. కాంట్రాక్టర్ల మీద ఉన్న ప్రేమ మన జాతి బిడ్డల మీద నీకు లేదా అని అడుగుతున్నాం మేము. ఇక నువ్వు ఇట్టే ఇలా చేస్తే ఇంకా పెద్ద పెద్ద ముచ్చట్లు వస్తాయి, చాలా ముచ్చట్లు మాట్లాడవలసి వస్తుంది. మీరు ఇంత చిన్న అమౌంట్గా ఇంత కలకల పడుతుర్రు. బిల్డింగ్లు కట్టేది ఉంది, పైసలు మొన్ననే పెంచిర్రు మొన్న హాస్టల్. మరి కాలేజీ ఎప్పుడు స్కాలరీ? కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇప్పుడు వీళ్ళు ఫైనాన్స్ అధికారులు, ఫైనాన్స్ మినిస్టర్లు, ఇతర మంత్రులు చేసే పాపాలన్నీ మీరు భరిస్తారు. అందుకే ఈ విద్యార్థులతో పెట్టుకున్న వాళ్ళందరూ చాలా ఇబ్బందుల పాలైనరు. గతం లోపల ఎవరు నెదురుమల్లి జనార్దనప్పుడు ప్రైవేట్ మెడికల్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజీ విషయంలో ఏమైందో ఒకసారి చరిత్ర చూడు. చెన్నారెడ్డి పీరియడ్లో ఎంత ఉద్యమం అయిందో చరిత్ర చూడు. మండల్ కమిషన్ అప్పుడు ఎంత ఉద్యమం జరిగిందో చరిత్ర చూడు. విద్యార్థులతో పెట్టుకోవద్దు. విద్యార్థుల ఉద్యమం స్టార్ట్ అయింది. ఇది ఎక్కడ దారి తీస్తుందో తెలియదు. అంత పెద్ద ఎత్తున ఉధృత స్థాయికి దారి తీస్తే మీరు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కూడా కష్టమవుతుందని చెప్పి ప్రభుత్వం హెచ్చరిస్తున్నా. అందుకే బకాయిలు వెంటనే చెల్లించాలి. స్కాలర్షిప్ 5,500 నుంచి ఆంధ్రప్రదేశ్కి ఇస్తున్న మాదిరిగా 20,000 ఇవ్వాలి. అదేవిధంగా ఫీజులు, బీసీ విద్యార్థుల యొక్క ఫీజులను, టోటల్ ఫీజులు ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ విషయం లోపల మీరు స్పందించకపోతే తప్పనిసరి తగిన గుణపాఠం నేర్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. గురుకుల పాఠశాలలు ఉన్నాయి. ఇప్పటికీ 42 మంది చచ్చిపోయారు, 1,200 మంది హాస్పిటల్ పాలైనరు. ఇంకెంతమంది కావాలి? దీని మీద ఒక రివ్యూ కమిటీ పెట్టి
దీని మీద సమగ్రంగా చర్చించి దీని మీద ఒక చర్య తీసుకోవాలి. పొలిటికల్గా అన్ని పార్టీలు అందరి నాయకులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మేము ఎంతో పోరాడి పేద కులాలకు ఎస్సీ ఎస్టీ బీసీలకు నాణ్యమైన విద్య ఇవ్వాలని 80-82 అనే పోరాటాలు ఉద్యమాలు చేసి గురుకుల పాఠశాల సిస్టమ్ పెట్టాం. దేశంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ పెట్టాం. ఈరోజు మంచిగా స్టార్ట్ చేశారు. అయితే ఇక్కడ ఈ మధ్య కాలంలో కొన్ని అవకతవకలు జరుగుతున్నాయి. ఆరోగ్యం పాలవుతున్నారు, చచ్చిపోతున్నారు పిల్లలు. కాబట్టి మీరు వెంటనే ఉన్నత స్థాయి సమావేశం జరిపి దీని మీద చర్చలు జరిపి దీని మీద నివారణ చర్యలు తీసుకొని గురుకుల పాఠశాల సిస్టాన్ని బలోపేతం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను.